హలో యూవర్స్, వెల్కమ్ టు ఏబిఎన్ 3 మినిట్స్. ఇవాళ 3 మినిట్స్లో మీకు ఒక చాలా యూజ్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనలో చాలామంది ఇటీవల కాలంలో కావచ్చు, చాలామంది స్మార్ట్ ఫోన్ యూసేజ్ అనేది పెరిగింది. స్మార్ట్ ఫోన్ యూజర్స్ అనేవాళ్ళు పెరిగిపోయారు. మనకి స్మార్ట్ ఫోన్ అనేది చాలా ముఖ్యమైన నిత్యావసర వస్తువు అయిపోయింది. మనం ఎన్నో రకాలుగా స్మార్ట్ ఫోన్ని అలాగా అంటే మన ప్రొఫెషనల్గా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, దాని యూసేజ్ అయితే మనం చూస్తే చాలా పెరిగిపోయింది. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ చాలామంది మా ఫోన్ స్లో అయిందని, లేదంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని, హ్యాంగ్ అవుతోందని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. సో ఈ సమస్యను మనలో చాలామంది ఫేస్ చేస్తుంటాము. అది జనరల్గా అయితే ఇట్లాంటి సమస్య ఎందుకు వస్తుందంటే మన ఫోన్ స్టోరేజ్ కనుక నిండిపోయి ఉన్నా, అంటే మనకి చాలామంది అంటే ఫార్వర్డ్ మెసేజ్ల రూపంలో కావచ్చు, ఫొటోస్ లేకపోతే వీడియోస్ ఇవన్నీ కూడా చాలా మన ఫోన్లో నిండి ఉంటాయి. బాగా స్టోరేజ్ ఎక్కువైపోతుంది. దీనివల్ల కూడా ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది స్లో డౌన్ అవుతుంది. చాలా అంటే వేగం తగ్గుతుంది. హ్యాంగ్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఇలాంటి ఇబ్బందులు మనకి తలెత్తుతాయి. చాలామంది ఈ సమస్య మనం చూస్తూ ఉన్నాము. సో అవన్నీ కూడా మనకి లేకుండా మన ఫోన్ స్మూత్గా వేగంగా రన్ అవ్వాలంటే అది మన చేతుల్లో ఉంది. ఎలాగంటే సో మనం కొన్ని సెట్టింగ్స్ మారిస్తే చాలు, మన ఫోన్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా స్మూత్గా పర్ఫామ్ చేస్తుంది. సో అవి ఏంటి ఆ సెట్టింగ్స్ అంటే, చాలామంది ఇవన్నీ తెలియక ఆ సెట్టింగ్స్ అనేవి ఇట్లా మార్చాలని తెలియక, ఈ విషయాలు తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఫోన్ పనికిరాదనో లేకపోతే ఎందుకు ఇలా అవుతుందనో బాధపడుతూ కూడా ఉంటారు. అదేం అక్కర్లేదండి. కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే చాలు, మీ ఫోన్ అనేది చాలా చక్కగా మనం వాడుకోవచ్చు ఆ ఫోన్ని. సో మనం చూస్తే ముందుగా మనం ఏం చేయాలంటే, సో మన ఫోన్ మన సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ ఫోన్ అని ఉంటుంది. అది ఓపెన్ చేస్తే దానికి సంబంధించి మనం ఓపెన్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది ఫోన్ ఓఎస్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అప్డేట్ లేకపోతే అప్డేట్ చేసుకోవాలి. దీనికి కొంత టైం పడుతుంది. సుమారుగా 15 నుంచి 20 నిమిషాలు లేదా ఒక అరగంట పట్టొచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసి మేనేజ్ యాప్స్ అండ్ డివైజెస్ చేసి అన్ని యాప్స్ అప్డేట్ అయ్యాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్డేట్ అయ్యి లేకపోతే వాటిని కూడా అప్డేట్ చేసుకోవాలి. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లో యానిమేషన్స్ ఉంటే స్లో అవుతుంది జనరల్గా. పాత స్మార్ట్ ఫోన్లో అయితే ఈ యానిమేషన్ సరిగ్గా పనిచేయవు. అందుకే సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్ పైన క్లిక్ చేసి బిల్డ్ నెంబర్ పైన 7 సార్లు ట్యాప్ చేయండి. డెవలపర్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత సెట్టింగ్స్లో సిస్టమ్స్లో డెవలపర్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. కింది స్క్రోల్ చేస్తే యానిమేషన్స్ కనిపిస్తాయి. యానిమేషన్స్ మొత్తం ఆఫ్ చేయండి. ఇక మీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్లో స్టోరేజ్ పైన క్లిక్ చేసి మేనేజ్ స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే అవసరం లేని ఫైల్స్ కావచ్చు లేదా యాప్స్ కావచ్చు వాటిని డిలీట్ చేయండి. ముఖ్యమైనవి అనుకుంటే వాటిని మనం ఎందులో అయినా కాపీ చేసుకోండి, ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో లేదా మెమరీ కార్డులో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో పైన చెప్పిన 3 టిప్స్ కూడా పాటించినా కూడా మీ ఫోన్ ఇంకా పర్ఫార్మెన్స్ వేగంగా స్మూత్గా మారిపోతుంది. ఒకవేళ అలా మారినట్టయితే ఇంకొన్ని చిన్నపాటి టిప్స్తో మనం వేగంగా అయ్యేలా చేసుకోవచ్చు. ఇలా ఆ టిప్స్ కూడా పాటిస్తున్నా కూడా ఎలాంటి మార్పులు రాకపోతే అన్ని ఫైల్స్ బ్యాకప్ చేసి స్మార్ట్ ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత అవసరమైన యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆ తర్వాత మీ ఫోన్ ఎప్పట్లాగే వేగంగా స్మూత్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి మరి మీ ఫోన్లో ఇవన్నీ పాటించి మీ ఫోన్ని కూడా వేగంగా మార్చుకుంటారని ఆశిస్తున్నాం. ఇది ఇవాళ 3 మినిట్స్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ 3 మినిట్స్.